హాయ్ అండి. అందరికి నమస్కారములు. ఒక చిన్న ల్యాండ్ కొనుగోలు చేయాలని కాదు, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఓ హై వాల్యూ లొకేషన్‌లో భూమి కావాలని అనుకుంటున్నారా? ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ నెక్స్ట్ కమర్షియల్ విజన్ ఇది కావచ్చు. రోజుకో ఇంటి నిర్మాణం, రోజు ఓ కొత్త షాప్ ఓపెనింగు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనిపిస్తుందా? లేకపోతే ఓ చిన్న అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనిపిస్తుందా? అలాంటప్పుడు సరైన ల్యాండ్ ఎంపిక చేయడం ఎంత ముఖ్యమని మీకు తెలిసే ఉంటుంది. అది మరి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటే మీ ఇంకేం కావాలి? రాబోయే రోజుల్లో మీ పెట్టుబడి విలువ పడేలా ఉండాలి కదా! ఇదిగో ఇప్పుడు నేను చూపించబోయే ప్రాపర్టీ ఇదే ఒక మంచి అవకాశం. ఈ ల్యాండ్‌కు ఎదురుగానే ప్రస్తుతం డూప్లెక్స్ హౌసెస్‌లు నిర్మాణంలో ఉన్నాయంటే ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఓపెన్ ల్యాండ్‌కి చుట్టూ స్కూల్స్, హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్ అన్నీ వందల మీటర్ల సమీపంలోనే ఉన్నాయి. ఇది లొకేషన్ మాత్రమే కాదు, ఇది ఫ్యూచర్ మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చే గోల్డెన్ స్పాట్ అంటారు. ఇలాంటి ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్‌లో దొరకడం అంటే నిజంగా రేర్ ఛాన్స్. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న ఈ పూర్తి డీటెయిల్స్ ఇవే. లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే అగతవరపాడు, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఈ ఓపెన్ ల్యాండ్ అనేది. ఈ ఓపెన్ ల్యాండ్‌కి మన ల్యాండ్ మార్క్స్ చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కి సమీపంలోనే ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్. ఈ ఓపెన్ ల్యాండ్ సైజ్ చూసుకున్నట్లయితే 575 స్క్వేర్ యార్డ్స్‌లో రావడం జరిగింది. అంటే మనకి సెంట్రల్‌లో చూసుకుంటే 11.88 సెంట్స్‌లో రావడం జరిగింది. ఈ ఓపెన్ ల్యాండ్ ఫేసింగ్ రోడ్డుకి చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్‌లో రావడం జరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి బ్యాంకు వాళ్ళు చెప్పిన ప్రైస్, రిజర్వ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 3,72,00,000 నుంచి మనకి రిజర్వ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆక్షన్ లాస్ట్ అనేది బ్యాంకు వాళ్ళు ఇప్పుడు అనేది ఇచ్చారంటే మే 20 వరకే మనకి ఆక్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మేము పూర్తిగా వెరిఫై చేసి క్లియర్ చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి. శివ ప్రాపర్టీస్, మీ నమ్మకమైన రియల్ ఎస్టేట్ గైడ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.